మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్ పై దాడి చేసింది. పాకిస్తాన్ లోని సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ పై బాంబు దాడి జరిగింది. బలూచిస్తాన్ లోని నోష్కీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడిలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రముఖ మీడియాకు మెయిల్ పంపింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీకు చెందిన ఫిదాయి యూనిట్ మజీద్ బ్రిగేడ్ కొన్ని గంటల క్రితం నోష్కీ సమీపంలోని పాక్ మిలిటరీ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకుంది. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సంభవించిన తర్వాత BLAకు చెందిన ఫతే స్క్వాడ్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. దానిలో ఉన్న సైనికులను హతమార్చింది. మా విరోధుల మరణాల సంఖ్య 90కి చేరింది అని పేర్కొంది. కాగా ఇటీవల పాక్లోని బలూచిస్తాన్లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద ఈ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై దాడికి తెగబడ్డారు. ప్రయాణికులను బందీలుగా మార్చి పలువురు ప్రాణాలు తీశారు. ఈ ఘటన జరిగిన అతి కొద్ది కాలంలోనే మరో దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 5 సైనికులు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదర్ తెలిపారు. నిజానికి 1947 నుంచే బలూచిస్తాన్లో ఏర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. 1,50,00,000 లక్షల జనాభా ఉన్న బలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజనులు తెగ 5 తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలైంది. తమ ప్రాంత వనరులతో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కాశ్మీర్ వేర్పాటు పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బలూచిస్తాన్ను దారుణంగా అణచివేస్తున్నారు. చిరకాలంగా బలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరిని అవలంబిస్తుంది.